అందరికీ నమస్కారం. ఈ 2024లో వివాహ యోగమున్న రాసులు ఇవే. పెళ్లి ఎప్పుడవుతుంది అంటే 2024వ సంవత్సరంలో కొన్ని రాసుల వారి యొక్క జీవితంలో పెను మార్పులు చోటు చేసుకోబోతున్నాయని వేద జ్యోతిష్య పండితులు చెప్తున్నారు. అందులో ముఖ్యమైన మార్పు వివాహ యోగం. మరి ఏ రాశుల వారికి వివాహ యోగం ఉంది? వారి జీవితంలో వివాహం జరగక ఇబ్బంది పడుతున్న ఏ రాశుల వారికి శుభవార్త అనేది రాబోతోంది? ఈ విషయాలు సవివరంగా మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే పూర్తిగా మీకు అర్థమవుతుంది. వీడియోని లైక్ చేయటం, షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి. మీ లైక్ అండ్ షేర్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్ గా ఉంటుంది. వివాహ బంధం అనే దాని గురించి మాట్లాడినప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కరి ముఖంలోనూ మనకి సంతోషం అనేది కనిపిస్తుంది. వివాహ యోగం అనేది అన్ని రాశుల వారికి ఒకేసారి ఉండదు. కొన్ని రాశుల వారికి వారి యొక్క గ్రహస్థితుల కారణంగా, గ్రహాలలో వచ్చే మార్పుల కారణంగా ఒక్కోసారి అవుతూ ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక్కోసారి ఆలస్యం అవుతుంది, ఒక్కొక్కరికి చాలా త్వరగా వివాహం జరిగిపోతూ ఉంటుంది. మరి ఈ 2024 సంవత్సరంలో వివాహ యోగం ఉన్నటువంటి ఆ రాశుల వారు ఎవరు? అలాగే వారి యొక్క జీవితంలో వచ్చేటటువంటి పెను మార్పులు ఏంటి? ఆ విషయాలన్నీ కూడా మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మేషరాశి వారు తమను తాము జాగ్రత్తగా చూసుకోవడాన్ని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. చాలా చురుగ్గా ఉంటారు. బృహస్పతి మీ రాశిలో 11వ ఇంట్లో శని ఉంటారు. కాబట్టి మీ ఆదాయం బాగుండడంతో పాటు సరైన ఎంపిక చేసుకోవటం వల్ల జీవితంలో మీరు ముందుకు సాగుతారు. మీ వ్యక్తిగత వృత్తిపరమైన జీవితాల్లో సరైన ఎంపికలు చేసుకోవటం వల్ల మీరు జీవితంలో ముందుకి సాగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. రోజు రోజుకు మీ ఆదాయం కూడా పెరగడంతో పాటు ప్రస్తుతం ఆత్మవిశ్వాసంతో ఉండకుండా మీరు జాగ్రత్త వహించాలి. అతి విశ్వాసం అనేది చాలా ఇబ్బంది కలిగిస్తుంది. ఆత్మవిశ్వాసం మాత్రమే ఉండాలి. 12వ ఇంట్లో రాహువు ఉన్నాడు కాబట్టి సమస్యలు సులువుగా పరిష్కరించుకోగలుగుతారు. ఇక తండ్రితో చిన్నపాటి మనస్పర్ధలు వచ్చేటటువంటి సూచనలు ఉన్నాయి. బాగా కష్టపడి పనులు పూర్తి చేయగలుగుతారు. ఎప్పటి నుంచో అసంతృప్తిగా ఉన్న ప్లాన్లన్నీ కూడా పూర్తి చేసుకోవడం అనేది జరుగుతుంది. ప్రేమికులకు సంబంధించి శుభవార్తలు కూడా మీకు రావచ్చు. వివాహితులకు వారి గృహ జీవితంలో కూడా అనుకూలంగా ఉంటుంది. అత్తమామలు కూడా మీకు గొప్పగా మద్దతు ఇస్తారు. ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వవలసి ఉంటుంది. ఇతర విషయాలు వాటంతట అవే మెరుగవుతాయి. మీ భాగస్వామితో మాత్రమే ప్రేమలో ఉండాలి. ఇది అందరినీ బాధ పెట్టిన వారు అవుతారు. లేదంటే కనుక మీరు అందరినీ బాధ పెట్టిన వారు అవుతారనమాట. ఇక అదే విధంగా చూసుకున్నట్లయితే కనుక వృషభ రాశి వారికి అనేక విశిష్టమైనటువంటి అనుభవాలు పొందే సూచనలు ఉన్నాయి. చేయాల్సిన పనిలో సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు కోపాన్ని నియంత్రించుకోవడం చాలా అవసరం. మానసిక ఒత్తిడిని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఖర్చులు పెరగొచ్చు. అన్నింటికీ సిద్ధంగా ఉండాలి. ఎన్ని అడ్డంకులు ఎదురైనా వాటన్నిటినీ మనోధైర్యంతో ఎదుర్కోవాలి. మీరు గౌరవనీయమైన జీతం పొందుతారు. మీ మనస్సులోని కోరికలు నెరవేరే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. ఇంట్లోని పెద్దలు మీకు మనస్ఫూర్తిగా మద్దతునిస్తారు. తల్లిదండ్రుల వ్యాపారాన్ని నిర్వహిస్తే మీకు కూడా విజయం అనేది వచ్చే సూచనలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయని చెప్పుకోవచ్చు. మిథున రాశిలో జన్మించిన వారు కొంచెం కోపంగా ఉంటారు. మీ సంబంధాన్ని పూర్తిగా అర్థం చేసుకున్నందున తరచుగా సమస్యలను ఎదుర్కొంటారు. వైవాహిక జీవితానికి తగినంత సమయాన్ని కేటాయించాలి. లేదంటే భాగస్వామి కోపానికి మీరు గురి కావలసి వస్తుంది. అత్తమామలు, బావలు మీకు అండగా నిలుస్తారు. వారి వల్ల మీకు అదృష్టం కలిసొస్తుంది. వారి సహకారంతో వీరు విజయం సాధిస్తారు. ఈ సంవత్సరం విదేశాలకు వెళ్లే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి కొంచెం ఆందోళన చెందుతారు. సోదరులు, సోదరీమణులతో పాటు కార్యాలయ సహోద్యోగులు మీకు సహాయం చేస్తారు. కానీ మీరు అతి ఆత్మవిశ్వాసంతో ఉండకుండా జాగ్రత్తగా ఉండాలి. మీ వ్యక్తిగత సమాచారాన్ని ఇతరులకు చెప్పకండి, లేకుంటే తీవ్రమైన సమస్యలు వస్తాయి. కర్కాటక రాశి వారు చాలా సున్నితంగా ఉంటారు. బంధువులతో కలిసి ఉండాలనేది వారి అభిమతం. ఉద్వేగభరితమైనటువంటి విధానాన్ని కాకుండా ఆచరణాత్మకమైన విధానాన్ని అనుసరించడం ద్వారా ఎక్కువ ప్రయోజనాన్ని పొందే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. ఇక కుటుంబ కార్యకలాపాలపై మీ దృష్టిని కేంద్రీకరిస్తారు. కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు కూడా తీసుకుంటారు. కుటుంబ వ్యాపారంలో అపారమైన ఆదాయాలు కూడా పొందుతారు. మెరుగైన ఆర్థిక స్థితిలోకి మీరు వెళ్ళడం జరుగుతుంది. ఇక అదే విధంగా చూసుకున్నట్లయితే కనుక మీ తల్లి మీకు విలువైన పాఠాలు కూడా నేర్పిస్తారు. ఆమె మార్గదర్శకత్వంలో మీరు మంచి అవకాశాలని పొందుతారు. మీ తండ్రి ఆరోగ్యం కాస్త క్షీణించే సూచనలు ఉన్నాయి. జాగ్రత్త. మీ తండ్రి పట్ల చాలా ప్రేమగా వ్యవహరించాలి. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. అత్తమామలు మీకు చాలా విలువైన విషయాలను బోధిస్తారు. ఏదైనా ముఖ్యమైన విషయంలో మీకు గొప్ప సహాయం అందే సూచనలు ఉన్నాయి. మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం క్షీణించవచ్చు. ఆమె పట్ల చాలా జాగ్రత్త వహించాలి. మీరు పిల్లల గురించి సానుకూల వార్తలు వింటారు. ఇక తరువాత చూసుకుంటే కనుక సింహరాశి వారు చాలా ఫలవంతంగా ఉంటారన్నమాట. ఆగిపోయిన కార్యక్రమాలు ఊపందుకుంటాయి.
వ్యాపార ప్రయత్నాలు ముందుకు తీసుకెళ్లటంలో మీరు విజయం సాధిస్తారు. కంపెనీ అభివృద్ధి చేయటమే మీ లక్ష్యమైతే మీరు విజయవంతం అయ్యే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. సమాజంలో మీ కీర్తి ప్రతిష్టలు మెరుగవుతాయి. సింహరాశి మహిళలు మాతృత్వం పొందే సూచనలు ఉన్నాయి. అదృష్టం కలిసొస్తుంది. ప్రయత్నాలు ఫలిస్తాయి. ఏదైనా కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడం చాలా మంచిది, అది ఏప్రిల్ తరువాత. మార్చ్, అక్టోబర్ మధ్య విదేశాలకు వెళితే మంచి ఫలితాలనేవి లభిస్తాయని చెప్పుకోవచ్చు. కన్యా రాశిలో జన్మించిన వారు కాస్త కష్టంగా కొన్నాళ్లు గడపాల్సి ఉంటుంది. మానసిక ఒత్తిడి నుంచి తప్పించుకోవడానికి మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోవాలి. సమస్యను పరిష్కరించుకోవటానికి మంచి సలహాదారు సాయం తీసుకోవడం కూడా మంచిదే. మీ కుటుంబ సభ్యులు, స్నేహితులు మీకు అండగా ఉంటారు. ఒంటరిగా ఉండకూడదు. ఏడాది పోటీ చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. రాజకీయాల్లో ఉండడం వల్ల గణనీయమైన విజయం సాధిస్తారు. మీ పనికి కొంత తాజా దృక్పథాన్ని జోడించటం అవసరం. అంటే కొత్తగా ఆలోచించండి. హాని కలిగించే వ్యక్తుల నుంచి దూరంగా ఉండండి. అప్పుడప్పుడు అవసరమైన వారికి సహాయం చేయడం మంచిది. మీరిలా చేస్తే మీకు చాలా వరకు కూడా అనుకున్నవి సాధించడానికి మార్గం సుగమవుతుంది. అదేవిధంగా రహస్య ఖర్చులు చేస్తారు, కానీ మీరు డబ్బు విలువను గుర్తించాలి. అనవసరమైన ఖర్చులకి దూరంగా ఉండటం చాలా మంచిది. తులారాశి వారు చూసుకుంటే సామరస్యానికి ఎక్కువగా వెలువిస్తారు వీరు. మీరు మీ లక్ష్యాలను సాధిస్తారు, కోరికలను నెరవేర్చుకోవచ్చు. దీంతో ఆత్మవిశ్వాసం అనేది మీకు బాగా పెరుగుతుంది. జీవితాన్ని వేరే కోణంలో చూస్తారు. ఫలితంగా మీ జీవితం తాజాగా మారుతుంది. అనేక విజయాలు సాధిస్తారు. ప్రారంభంలో అనేక పనులను విజయవంతంగా పూర్తి చేయడంతో పాటు కంపెనీ అయినా, ఉపాధి అయినా లేదా స్వయం ఉపాధి అయినా ప్రతి పనిలోనూ ఉత్తమంగా ఉంటారు. కుటుంబంలో మీకు అద్భుతమైన కీర్తి ఉంటుంది, కానీ తోబుట్టువులతో వివాదాలు సంభవించవచ్చు. కానీ వారి పట్ల మీరు దయతో వ్యవహరించాలి. తద్వారా మీరు చాలా వరకు కూడా అందరి ప్రేమని పొందగలుగుతారు. వృశ్చిక రాశి వారు విషయాలను దాచి ఉంచడంలో చాలా నేర్పరితనాన్ని కలిగి ఉంటారు. ఈ లక్షణం మీకు మంచి లాభం తెచ్చిపెడుతుంది. ఇక ఇతరులకి చికాకు కలిగించే విధంగా మీరు అతిగా మాట్లాడటం అనేది ఉంటుంది. కాబట్టి ఎక్కువగా మాట్లాడకండి. మితభాషలుగా ఉండడానికి ప్రయత్నించండి. కుటుంబంలో కలహాలు కూడా వస్తాయి దీనివల్ల. మీరు మీ కుటుంబ ఆరోగ్యం గురించి, ముఖ్యంగా ఇంట్లోని వృద్ధుల గురించి ఆందోళన చెందుతారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తే లేదా ఆస్తులు కొనుగోలు చేస్తే ఖచ్చితంగా విజయం సాధిస్తారు. భారీగా ఆర్థిక లాభం పొందుతారు. మీ ప్రియమైన వారిని గౌరవించండి. ఎవరిని నిరాశపరచకండి. అప్పుడే మీరు ఏడాది పొడవునా విజయవంతం కావడానికి వీలు పడుతుంది. జీవిత లక్ష్యాలకి కట్టుబడి ఉంటారు ధనుసు రాశి వారు. తమ నిగ్రహాన్ని సులభంగా కోల్పోయినా వారి లక్ష్యాలను సాధించగలుగుతారు. వారు వ్యక్తిగత ఆలోచనలను గౌరవిస్తారు. మీరు మీ లక్ష్యాలను సాధించగలుగుతారు. మీ ఆత్మవిశ్వాసం పెరగొచ్చు. ఇది మీ జీవితంలోని అనేక అంశాలలో విజయానికి దారితీయొచ్చు. మీ ఆదాయం పెరగొచ్చు. మొదట నాటికి భారీ ఆర్థిక ప్రయోజనాలు సాధ్యమవుతాయి. మీరు సంకోచం లేకుండా అవసరాల కోసం, మీ సంతోషం కోసం భారీగా ఖర్చు చేస్తారు. ఆరోగ్యం బాగుంటుంది, కానీ మీరు తరచుగా వ్యాయామం, ధ్యానంతో కూడిన సాధారణ నియమావళిని పాటించాల్సి ఉంటుంది. మకర రాశి వారు అదృష్టవంతులని చెప్పుకోవాలి. ఆదాయాలు కూడా అనూహ్యంగా పెరుగుతాయి. మునుపటి ప్రయత్నాలు ఫలితంగా మీరు ఇప్పుడు డబ్బు అందుకోవచ్చు. ఖర్చులున్న మీ అధిక జీవితం కారణంగా, ఆర్థిక జీవితం కారణంగా అన్ని పనులు పూర్తి చేయగలుగుతారు. మీరు ఎదుర్కొన్న సమస్యలతో సంబంధం లేకుండా ఇప్పటి వరకు మీరు ఎదుర్కొన్న ప్రతి సమస్య చివరికి పరిష్కారం అవుతుంది. ఇక గొప్ప ప్రారంభాన్ని మీరు మీ కుటుంబ పరంగా చూస్తారు. బృహస్పతి అనుకూలతతో సజావుగా కుటుంబం సాగుతుందని చెప్పుకోవచ్చు. మీరు కుటుంబానికి అధిపతి అవుతారు. ప్రజలు మీ మాట వింటారు. మీతో విపరీతమైన గౌరవంతో వ్యవహరిస్తారు. ఆరోగ్యకరమైన భోజనం తీసుకోవటం వల్ల మంచి ఆరోగ్యాన్ని కూడా మీరు పొందుతారు. నిధుల కొరత కారణంగా ఏ పని ఆగిపోదని తెలుసుకుని మీరు విశ్రాంతి తీసుకోగలుగుతారు. ఇక కుంభరాశి వారు మంచి మాటకారులు. స్వతహాగా మాటలతో ఇతరుల్ని ఆశ్చర్యపరుస్తారు. కుంభరాశిలో జన్మించిన వారు నిబంధనలను ఉల్లంఘించడాన్ని ద్వేషిస్తారు. మీ లక్ష్యాలను సాధించినప్పుడు అనుకోని ఇబ్బందులు ఏర్పడతాయి. ఇక మీ రాశిగధిపతి అయిన శని ఏడాది పొడవునా ఉండడం వల్ల మీ వ్యక్తిత్వాన్ని మార్చడానికి కారణం కావచ్చు. మీరు మరింత అనుభవజ్ఞులుగా కనిపిస్తారు. మీ ప్రవర్తన పరిపక్వత పొందుతుంది. మీరు ఉద్యోగంలో రాణిస్తారు. మీకు ముఖ్యమైన అవకాశాన్ని అందించవచ్చు. అదనంగా మీ రివార్డు పొందొచ్చు కూడా. మీరు ప్రభుత్వ రంగం నుంచి గణనీయమైన ప్రతిఫలాలు కూడా సాధిస్తారు. మతపరమైన విషయాలపై చాలా ఆసక్తిని కలిగి ఉంటారు. మసీదు, దేవాలయం లేదా ఇతర ప్రార్థనా మందిరంలో స్వచ్ఛందంగా సేవ చేయాలనుకుంటున్నారు. ఇక మీరు ప్రముఖ పాత్రను కూడా పొందగలుగుతారని చెప్పుకోవచ్చు. ఇక మీనరాశి వ్యక్తులు సహజంగా కష్టపడి పనిచేస్తారు. ఉన్నత విద్యను అభ్యసిస్తారు. బలమైన భావోద్వేగాలను కలిగి ఉంటారు. మీరు మీ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాలి, లేదంటే సమస్యలు పెరుగుతాయి. రాహు ప్రస్తుతం సంవత్సరం మొత్తం కూడా మీ రాశిలో గడుపుతున్నారు. ఇది మీ మాటల్ని, పనులని ప్రభావితం చేయొచ్చు. మీ వాగ్దానాలను అనుసరించలేరు. ఫలితంగా మీరు మానసిక ఒత్తిడులను ఎదుర్కోవాల్సి రావచ్చు. మరి చూశారు కదా ఈ 12 రాశుల వారి యొక్క జీవితం ఎలా ఉంటుంది అనేది. మరి వివాహ యోగం ఉన్నటువంటి రాశులు ఎవరో ఇప్పుడు మనం చూసేద్దాం.
మేషరాశి, సింహరాశి, మకర రాశి, కర్కాటక రాశుల వారికి ఈ 2024 సంవత్సరంలో వివాహ యోగం ఉందని జ్యోతిష్య పండితులు చెప్తున్నమాట. మరి చూశారు కదా, 2024 వివాహ యోగం ఉన్న రాసుల వారి గురించి. ఇక 12 రాసుల యొక్క జాతక చక్రం ఎలా ఉండబోతోందో వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి.